నిన్న బాచుపల్లిలో మిస్ అయిన ఇద్దరమ్మాయిలలో ఒకరి ఆచూకీ లభ్యమైంది. 15 ఏళ్ల యామిని ఖమ్మంలో ఉన్నట్టు గుర్తించారు. నిజాంపేట బండారి లేఅవుట్ నుంచి అదృశ్యమైన అమ్మాయి తన స్వస్థలం ఖమ్మం వెళ్లినట్టు తేలింది. హైదరాబాద్ లో చదువుకోవటం ఇష్టం లేకే యామిని తన తల్లిదండ్రులకు పోయినట్టు పోలీసులు గుర్తించారు. యామిని నిజాంపేటలోని బంధువుల ఇంట్లో ఉండి చదువుకుంటోంది. ఇక నిన్న మిస్ అయిన మరో అమ్మాయి దుర్గాదేవి ఎక్కడ ఉంది అన్నది ఇంకా తెలియలేదు. అటు 4 రోజుల క్రితం మిస్ అయిన 10వ తరగతి విద్యార్థిని పూర్ణిమ ఆచూకీ కూడా ఇంకా దొరకలేదు. కొన్ని రోజుల వ్యవధిలోనే బాచుపల్లి పిఎస్ పరిధిలో వరుసగా నమోదైన ఈ అదృశ్యం కేసులు కలకలం రేపుతున్నాయి. నిన్న బాచుపల్లిలో మిస్సింగ్ అయిన ఇద్దరమ్మాయిలలో ఒకరి ఆచూకీ లభ్యమైంది. 15 ఏళ్ల యామిని ఖమ్మంలో ఉన్నట్టు గుర్తించారు. నిజాంపేట బండారి లేఅవుట్ నుంచి అదృశ్యమైన అమ్మాయి తన స్వస్థలం ఖమ్మం వెళ్లినట్టు తేలింది. హైదరాబాద్ లో చదువుకోవటం ఇష్టం లేకే యామిని తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. యామిని నిజాంపేటలోని బంధువుల ఇంట్లో ఉండి చదువుకుంటోంది. ఇక నిన్న మిస్ అయిన మరో అమ్మాయి దుర్గాదేవి ఎక్కడ ఉంది అన్నది ఇంకా తెలియలేదు. అటు 4 రోజుల క్రితం మిస్ అయిన 10వ తరగతి విద్యార్థిని పూర్ణిమ ఆచూకీ కూడా ఇంకా దొరకలేదు. కొన్ని రోజుల వ్యవధిలోనే బాచుపల్లి పిఎస్ పరిధిలో వరుసగా నమోదైన ఈ అదృశ్యం కేసులు కలకలం రేపుతున్నాయి.